కడప సిటీ టీడీపీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డిని పార్టీ నేతలు అప్పుడే చీకొట్టేశారు. గెలిచి ఏడాది కూడా కాకుండానే ఎందుకిలా జరిగింది? ఎమ్మెల్యే ఆమె భర్త మీద టీడీపీలో తిరుగుబాటుకు కారణమేంటి? టీడీపీ మినీ మహానాడుకు టీడీపీ కీలక నేతలు డుమ్మా కొట్టడానికి కారకులెవరు? వాట్స్ ది స్టోరీ? తెలుగుదేశం పార్టీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా ఆమె భర్త పోకడను తట్టుకోలేక తిరుగుబావుట ఎగురవేశారు. భార్యాభర్తల నాయకత్వానికి చీకొడుతూ కడప మినీ మహానాడుకు సైతం పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే సాగిస్తున్న కక్షపూరిత రాజకీయాలు పార్టీలో వారి పట్ల వ్యతిరేకతను పెంచాయి. సీనియర్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేను ఆమె భర్త జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై తిరుగుబాటు చేసే స్థాయికి చేరింది. కడప నగరంలో బుధవారం జరిగిన టీడీపీ మినీ మహానాడుకు పార్టీ నగర అధ్యక్షుడు సహా పలువురు సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. నగర అధ్యక్షుడిపై ఏకంగా హత్యాయత్నం చేయించడం, మిగిలిన నేతలను పక్కన పెట్టడమే కాకుండా ఆర్థికంగా దెబ్బతీసే చర్యలకు దిగడంతో వారంతా తిరుగుబావుట ఎగురవేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసరెడ్డికి ఇది తగని వ్యవహారమని హెచ్చరించారు. నన్ను ఏదేదో చేయాలని చాలామంది తెలుగుదేశంలో నాయకులు చాలా కష్టాలు పడ్డారు. కష్టాలు పట్టి కనుమరుగై కనపరాకుండా పోయినావు. ఇప్పుడు నువ్వు ఆ దశకు కనపరాకుండా పోయే దశకు దగ్గరగా వచ్చేసినావు. నువ్వు నేనేం కాను, నాకే పదవి వద్దు, 100 రూపాయల సభ్యత్వంతోనే పోరాడే శక్తి నా దగ్గర ఉంది. ఆయన మీద ఈ రకంగా బురద చల్లడం కోసం ఇవన్నీ కూడా అంటే ఆయనకు చేతనైన విద్య అని మేము చెప్పాలా? ఒక రకంగా చెప్పాలంటే వాసన్న గారికి చేతనైన విద్య ఉన్నట్లుంది. నమ్మింది చేసి ఈరోజు మామగారి మీద ఇలాంటి అభాండాలు వేయడం చాలా బాధాకరము. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచినప్పటి నుంచి ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్న తీరు పార్టీ సీనియర్లకు ఏమాత్రం రుచించడం లేదు. ఎవర్నీ దగ్గరకు రానివ్వకపోగా సీనియర్లను పక్కన పెట్టి నగరంలో ఏకఛత్రాధిపత్యం చెలాయించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారు ఇప్పుడు భార్యాభర్తలపై తిరుగుబాటు చేశారు. టీడీపీ మినీ మహానాడుకు ఎమ్మెల్యే అనుచరులు తప్ప మిగిలిన నేతలు ఎవ్వరూ వెళ్లలేదు. హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి బలిజ వర్గం నేత హరిప్రసాద్ కూడా తీరు మార్చుకోవాలంటూ సభలోనే వారికి హితవు పలికారు. కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్లంతా తిరుగుబావుట ఎగురవేయడం ఎమ్మెల్యేకు సమస్యగా మారింది. కాస్తంత స్వరం తగ్గించి అందర్నీ కలుపుకుని వెళతానని చెప్తున్నా నాయకులు మాత్రం కష్టపడి ఆమెను గెలిపిస్తే తమను అసలు లెక్క చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహానాడులోనే పార్టీ పెద్దలతో ఆమె వ్యవహారం తేల్చుకునేందుకు సీనియర్లు సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది.